రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు రైతులందరూ అడుగుతున్న మహీంద్రా 575 డిఐ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చాను. చాలా తక్కువ ధరలో మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ అన్న ఇదొచ్చేసరికి. సో దయచేసి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో మరియు ట్రాక్టర్ రిలేటెడ్ వివరాలు, అదే కాకుండా ట్రాక్టర్ ఎలా తీసుకోవాలో క్లారిటీగా తెలుస్తుందన్న. మొత్తం చూడన్న దయచేసి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. ఎప్పటిలానే ఎవరు కూడా లైక్ చేయడం లేదు, ప్లీజ్ కొద్దిగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపనన్నా. ఎటువంటి ట్రాక్టర్ అయినా సామాన్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న, అంతే మనం అమ్మి పెడతాము. ఇంకా మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లలో ఫాలో కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా ఫాలో అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 575 డిఐ ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో 575 వేరియంట్ ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. ప్రస్తుతం ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకైతే ఎక్కించుకోవచ్చు, అలాంటి కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది. సింగిల్ ఓనర్ బండన, ఇది కూడా ఒక చేతి పైన నడిచిన బండి కాబట్టి ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎలాంటి రిపేర్స్ కానీ ఇష్యూస్ కానీ లేవన్నా. ఫుల్ కండిషన్లో ట్రాక్టర్ అయితే ఉన్నదన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2014 మోడల్ ట్రాక్టర్ అన్న. 2014 మోడల్ ట్రాక్టర్. పేపర్లు అన్నీ కూడా ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయన్న. ఇక ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 75% లైఫ్ అవుతుందన్న. టైర్లు వచ్చేసరికి 70 to 75% లైఫ్ అవుతుంది. ఓవరాల్గా ట్రాక్టర్ అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. తక్కువగా నడిచిన బండి అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు, అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చిన ఎటువంటి కమిషన్ ఏజెంట్లు డీలర్లు కాకుండా మీడియేటర్లు కాకుండా నేరుగా రైతు నుంచి వచ్చిన బండ్లు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. సో మీరు నేరుగా రైతుతోని మాట్లాడుకొని ధరలో తగ్గింపు చేసుకొని తీసుకునే సదుపాయం మన ఛానల్ అయితే మీకైతే కలిగిస్తుందన్న. ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతున్నా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇక ఈ బండికి ధర ఓనరు 2,50,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,50,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి బద్వేల్ మండలం నుంచి మనకైతే ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బద్వేల్ లోకల్, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. కడప జిల్లా నుంచి మనకైతే ఈ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్ర వాళ్ళకి ఇదొక మంచి బండి అనే చెప్పుకోవచ్చు అన్న. అండ్ ఇంకొక రేపు లేదా ఎల్లుండి తెలంగాణ బండ్లు అయితే రాబోతున్నాయన్న. చాలా మంది రైతులు తెలంగాణ బండ్లు అయితే అడుగుతున్నారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనమైతే ట్రాక్టర్లు తెస్తామన్నా. ఆంధ్ర ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ప్రతిరోజు 2 ట్రాక్టర్లు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, రోజుకు 2 ట్రాక్టర్లు మీకోసం తెస్తూనే ఉంటాను. ఎల్లవెల్లలా మీకోసం బండ్లను అందజేస్తూనే ఉంటానన్న. ఇక ఈ ట్రాక్టర్ కడప జిల్లాలో అందుబాటులో అయితే ఉంది. ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకుని మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ కొట్టకండి. ఒక మంచి మెకానిక్ తోని ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రాక్టర్ ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకున్నా. పేపర్లు అన్ని వెరిఫై చేసుకొని. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న, తీసుకోవచ్చు. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. ఎప్పటికైనా ఈ ఛానల్ రైతన్నల కోసమే, రైతన్నలకే ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి అన్న. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.